200 సంవత్సరాల బానిసత్వం నుంచి భారతదేశం విడుదలకుంది. బ్రిటిష్ వారు మనకి వ్యతిరేకమా? ఖచ్చితంగా కాదు. అలా అయితే మనలో ఏ ఒక్కరు కూడా ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరు మన దేశం రావాల్సిన అవసరం లేదు. మన ప్రధానమంత్రి గారు ఆ సందర్భాల్లో ఇంగ్లాండ్ అమెరికా తిరగాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వారు ఎప్పుడు మనకు వ్యతిరేకం కాదు. కానీ ఆ కాలంలో వారి సామ్రాజ్యవాదం మనకు వ్యతిరేకం, వారి రాజకీయ తంత్రాలు మనకు వ్యతిరేకం. కాబట్టి మా పాలన ఏదో మేము పాలించుకుంటాం, మీరు మమ్మల్ని పరిపాలన చేయక్కర్లేదని వారిని బయటికి గెంటేశాం. అది కదా జరిగింది. ఆగస్టు 15 అందును బట్టి భారతదేశం స్వాతంత్రాన్ని జరుపుకుంటా ఉంది. అదే రోజు చాలా దేశాలు కూడా స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాయి. మన దేశం మాత్రమే కాదు, ఇంకొన్ని దేశాలు కూడా అదే రోజు స్వాతంత్రం వచ్చింది. చాలా మంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోతే ఆ మరణం నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఆ మరణం నాకు ఎలా విడుదలేస్తుందంటే, సరే ఆ ప్రశ్న నువ్వు అడిగినప్పుడు ఇది కూడా అర్థం చేసుకో. భగత్ సింగ్ ఎప్పుడో చచ్చిపోతే మనకి ఇప్పుడు స్వాతంత్రం ఎందుకు వచ్చింది? మనం ఎలా స్వాతంత్రం అనుభవిస్తున్నాం? లేదా మరొకరు ఎవరో చనిపోతే స్వాతంత్ర సమరం ఆ కాలంలో 1947లో చనిపోతే ఇప్పుడు మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది? దాన్ని ఎందుకు మనం అనుభవిస్తున్నాం అంటే, అప్పుడు వారు చేసిన రిజల్ట్ ఎప్పటికీ మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. ద సేమ్ వే నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కాదు, అంత ముందే వచ్చి ప్రాణాలు అర్పించిన, ఆ తర్వాత వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చే శక్తి ఆయన రక్తంలో ఉంది, ఆయన జీవితంలో ఉంది. దట్స్ ద రిజల్ట్ ఆఫ్ ద